రాజశేఖర రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేయాలి. ఈ సంఘం బలంగా ఉండాలి, ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇది వేదికగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భవనాన్ని కట్టి నిర్మించినారు. నిజంగా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో తను పడ్డ బాధలు, అవమానాలు, చీత్కారాలు, ఏ విధమైన సహాయానికి నోచుకోక ఉన్న డబ్బులను ప్రభుత్వానికి ఇచ్చి ఏ విధంగా బాధలు అనుభవించినారో విపులీకరించి చెప్తే బాధ అనిపిస్తా ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా పత్రికా రంగాన్ని అలరదొక్కినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 4 సార్లుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కూడా ఒక జర్నలిస్టులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా, సహాయకరంగా లేకుండా, ఏదైతే ప్రొసీడింగ్ కాపీలు కానీ, పట్టాలు కానీ, వాళ్ళ ఇళ్ల స్థలాలకు కానీ ఏ విధంగా ఉపయోగపడకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా వీళ్ళని అలచివేతకు గురి చేసింది, అసహనానికి గురి చేసింది. ఒక మంచి యాక్టివ్ ఉన్నటువంటి జర్నలిస్టుల సంఘం ఏమి చేయలేని ఒక అచేతన వ్యవస్థకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి మంచిగా రాసే జర్నలిస్టులు ఉన్నారు, మంచి విమర్శలు రాసే జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా చట్టాల ద్వారా వాళ్ళను అనగదొక్కడం జరిగింది. పత్రికా స్వేచ్ఛను ఏ విధంగా అనగదొక్కిందో మనం అందరం చూసినాం. మరి కేంద్ర ప్రభుత్వంలో నిజంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం పత్రికా రంగాన్ని కొనుగోలు చేసింది. పత్రికా యాజమాన్యాన్ని ఎక్కడికక్కడ గౌరీ లంకేష్ అటువంటి గొప్ప రచయితలు, గొప్ప జర్నలిస్ట్ ని చంపేయడం జరిగింది. ఈ రోజు అట్లా ఆ విధంగా మనం ప్రణయ్ రాయ్ చూసినాం. ఇటీవలి ఆ ప్రభుత్వం పత్రికా రంగం నుంచి ఏనాడు కూడా 1939 ఏళ్ల కింద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 1947 నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత దయనీయమైన స్థితిలో ఈ పత్రికా రంగాన్ని కానీ, జర్నలిస్టులను కానీ వేధించడం కానీ, పత్రికా రంగాన్ని అనగదొక్కడం కానీ ఎప్పుడు చేయదు. పత్రికా స్వేచ్ఛకి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భంగం కలిగించలేదు. అటు పార్టీలను లేకుండా చేయడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అయిపోయింది. పత్రికలను మాట్లాడకుండా ఒక స్టేజ్ లోపల ఆ వాళ్ళ యొక్క సంతోష్ కుమార్ అనే వ్యక్తి చెబితే హెడ్లైన్స్ వచ్చే స్టేజ్ కి ఈ పత్రికా రంగం దాసోహం చేయాల్సి వచ్చింది పత్రికా యజమానులు. మరి ఎవరన్నా రాస్తే, ధైర్యం చేసి రాస్తే వాళ్ళను చంపి హత్య చేసినటువంటి కేసులు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది, మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది. మోడీ ఏ విధంగా ఒక్కొక్క పత్రికా రంగాన్ని అదాని పేరుతో తీసుకోవడం జరిగిందో మనం కళ్ళారా చూస్తాం. కాబట్టి పత్రికలకు స్వాతంత్ర్యం వచ్చింది. పత్రికా ప్రతినిధులను కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన అవసరాలున్నా మా అన్న పెద్దలు ఉన్నాడు ప్రభాకర్ అన్న ఎప్పుడో ఇక్కడ నిజంగా కూడా ఆయనకు పునాది ప్రెస్ భవన్ అని చెప్పినారు. కరుణాకరణ ఒక వక్తగా తీర్చిదిద్దింది, ఒక మాట్లాడే వ్యక్తిగా, ఒక విమర్శకుడిగా, ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తిగా ఆయన ఈ రోజు తీర్చిదిద్దిందంటే ఈ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘమే అని నేను నిజంగా కూడా విశ్వసిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.